మనకు ఆపరేషన్ సింధూర్ సంబంధించి లైక్ డెలిగేషన్స్ ని డిఫరెంట్ నేషన్స్ కి పంపించారు. అయితే అన్ని పార్టీస్ నుంచి 6 పార్టీ డెలిగేషన్స్ వెళ్లారనమాట. దీంట్లో శశి థరూర్, మనీష్ తివారీ వీళ్ళు కూడా వెళ్లారు. అయితే వీళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్లారు, ఒక పార్టీని కాదు. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి లోక్ సభలో ఆయన డిస్కషన్స్ తర్వాత ఈ మనీష్ తివారీని కానీ శశి థరూర్ గారిని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరం పెట్టారంట. ఎందుకంటే వీళ్ళు బేసికలీ దే ఆర్ టాకింగ్ ఫర్ ద నేషన్. మనీష్ తివారీ గారు కూడా అదే అన్నారు. ఆయన అడగంగా ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు, ఏంటంటే నేను దేశం వైపే మాట్లాడతాను అని. వెన్ ఇట్ కమ్స్ టు నేషన్ దెర్ ఇస్ నో పార్టీ, నో క్యాస్ట్, నో రిలీజియన్, నో జెండర్, కంట్రీ ఫస్ట్ అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్ గా తన ఎక్స్ లో పెట్టారు, ఒక ట్వీట్ చేశారనమాట. అయితే శశి థరూర్ గారిని కాంగ్రెస్ మీటింగ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి అంటే ఆయన ఒప్పుకోలేదు అని కూడా న్యూస్ వస్తున్నాయి. దీంతో ఇంకా శశి థరూర్ గారిని కూడా మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయగా మౌన వ్రతం చేస్తున్నాను అని ఆయన ఆన్సర్ ఇచ్చారంట. సో లీడర్స్ కొంతమంది నిగ్రహంగా చాలా స్ట్రాంగ్ గా నేషన్ ఫస్ట్ అనే ఆలోచన ఉండంగా కూడా పార్టీలు దాన్ని తలొంచుతున్నాయి.